ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఎన్టీఆర్ మూవీ అంటే కథ నుంచే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు డైరెక్టర్స్. అయితే స్టోరీతో పాటు మాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది టైగర్కు ఇంట్రెస్ట్ ఉండి జరుగుతుందో లేదా అనుకోకుండా జరుగుతుందో తెలియదు, కానీ జూనియర్ మూవీ అనగానే మాలీవుడ్ యాక్టర్స్ డేట్స్ లాక్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ మూవీ వరకు అది కొనసాగుతోంది. మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా తెలుగు నాట ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇదే సినిమాలో మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా నటించారు. రీసెంట్ గా మార్కో అనే వైలెంట్ మూవీతో ఉన్ని కూడా స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టాడు. RRR సంగతి పక్కన పెడితే దేవరాలోనూ ఓ మాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు. అతనే షైన్ టామ్ చాకో. కథలో ఇతని పాత్రకు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు దర్శకుడు కొరటాల. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కే డ్రాగన్ మూవీలోనూ మాలీవుడ్ టాప్ స్టార్ నటించబోతున్నాడు. ఆయనెవరో కాదు, టోవిన్ థామస్. మాలీవుడ్ మూవీస్ చూసేవారికి టోవిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఫాహిద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్ తర్వాత టాప్ స్టార్ గా ఎదిగాడు టోవిన్. మిన్నల్ మురళి, తాళుమల, 2018, ఐడెంటిటీ లాంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టోవిన్. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు.